గురించి ఈ వాగ్దానం చేశాను. ఎవరైనా అట్టి వారు తమ భక్తులకే కానీ మన ప్రభువు క్రీస్తుకు సేవ చేయవారు కాదు. మంచి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా అమాయకుల మనసులను వారు మోసగిస్తుంది. ఈ లేఖను రాసిన క్రిస్టియా అని నేను మీకు ప్రభువులకు శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఇది ప్రభువు వాక్కు. సువిశేషపత్రం. మీ ఆత్మతో ఉండునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము మరియు 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము మరియు 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భక్తులకు యోసేపు యాకోబులకు జన్మించను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఏంటిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారెవరూ కాపురము చేయకుంటే పవిత్రాత్మ ప్రభావం ద్వారా మరియమ్మ గర్భము ధరించను. ఆమె భర్తలకు యోసేపు నీతిమంతులను కలిసి మరియమ్మను బహిరంగముగా అపవాదము ఇష్టము లేక రహస్యముగా పరిశీలించుటకు నిశ్చయించుకున్నాను. యోసేపు ఇట్లు తలచుచుండగా ప్రభుదూత నాలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవద్దు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావంలో గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనుక నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుకున్నావు. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించను అని చెప్పారు. నిజంగా వేడుకున్న యోసేపు ప్రభువు తన ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను. ఈ ప్రభువు సువిశేషము. ప్రభువులను క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత జోజప్ప గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటాం. జోజప్ప గారి పండుగ గొప్ప మహోత్సవము అని శ్రీ సభ సభ్యులమైనటువంటి మనము అందరూ కూడా నమ్ముతూ ఉంటాం. ఎందుకు అంటే యోసేపు అంటే అర్థం ఏంటి అంటే కలుపుకోదగినటువంటి వ్యక్తి, దేవుడు సమృద్ధిగా ఇవ్వడము అని అర్థం యోసేపు యొక్క అర్థం. ఈ యోసేపు గారు మరియ తల్లి యొక్క విరక్త భర్త లేక నాన్న భర్త. భార్యకి సాపుతండి. ఇంత గొప్ప వ్యక్తిని చాలా మంది మనం మరిచిపోతూ ఉంటాం.
ప్రధానమైనటువంటి కారణం. యోసేపు గారిని శ్రీసభ సభ్యులమైనటువంటి మనం మర్చిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం క్రైస్తవ సహోదరులు సహోదరులు. అదేవిధంగా యోసేపు గారి యొక్క చిత్రపటాన్ని మనం చూస్తుంటే యోసేపు గారు చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపించబడుతూ ఉంది. ఎందుకు పూర్వంలో యోసేపు గారి యొక్క చిత్రపటాన్ని చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాలయసుని బాలుని ఎందుకని మనకు కనిపిస్తూ ఉంది ఆ చిత్రపటంలో? ఎందుకు అంటే మరియ తల్లి కన్యత్వాన్ని పోగొట్టకుండా కన్యకగా మరియ తల్లి బుద్ధి అని తెలియపరచడానికి మరియ తల్లి పవిత్రాత్మ ప్రభావం చేత గర్భము ధరించింది అని మానవాళికి తెలియపరచడానికి ఆ చిత్రపటంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 1962వ సంవత్సరంలో 23వ జాన్ పాప్ గారు యోసేపు గారి గురించి ఎక్కడ కూడా మనకు తెలియదు కాబట్టి మనము దీవెనలో ప్రార్థించే కృతజ్ఞత ప్రార్థనలు 4 ఉంటాయి. మొదటి కృతజ్ఞత ప్రార్థన, రెండవ కృతజ్ఞత ప్రార్థన, మూడవ కృతజ్ఞత ప్రార్థన, నాలుగవ కృతజ్ఞత ప్రార్థన. ఈ మొదటి కృతజ్ఞత ప్రార్థనలో యోసేపు గారి యొక్క పేరు నమోదు చేయబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు, అంటే ఆ 23వ జాన్ పాప్ గారు 1962వ సంవత్సరంలోనే యోసేపు గారు నీతిమంతుడు మన మధ్యస్థ ప్రార్థన యోసేపు గారి ద్వారా చాలా బలపరచబడుతుంది అని 23వ జాన్ పాప్ గారు ఆ కృతజ్ఞత ప్రార్థనలో లిఖించారు. దేవుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 48వ వచనంలో బాలుడు దేవాలయంలో తప్పిపోయినప్పుడు యోసేపు గారు మరియ తల్లి తిరిగి యెరూషలేముకు వెళ్ళి బాలుడు చూసినప్పుడు ఆశ్చర్యపోతూ బాలుడితో మరియ తల్లి చెప్తుంది, నీ తండ్రియు నేను విచారణతో వెతుకుచున్నాము అని మనం చదువుతూ ఉంటాము. ప్రియ దేవుడు మరియ తల్లి సాకు తండ్రి కాబట్టి మరియ తల్లి బాలయసు తెలియపరుస్తుంది, నీ తండ్రియు సాకు తండ్రి తన రక్త వంశాలతో పుట్టకపోయినప్పటికీ కూడా నీ తండ్రి అని మరియ తల్లి సంబోధిస్తుంది. ప్రియ దేవుడు మొదటి లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో యేసు జ్ఞానమందును ప్రాయమందును బ్రతికుటకు యోసేపు గారి కృషి చాలా జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుతూ ఉన్నారు దినదినము కూడా. అంటే యోసేపు గారి యొక్క కృషి చాలా ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా యూదా సాంప్రదాయాన్ని నమ్మినటువంటి వ్యక్తులు. దేవుడు అంటే భయం, దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి సాంప్రదాయంలో చర్చించినటువంటి బాలయేసు గురించి యోసేపు గారు బాలయేసుకు యూదా సాంప్రదాయాలు నిర్మించి ఉండవచ్చు. శిలము ప్రాంతానికి ప్రాంతం నేర్పడానికి యోసేపు గారు పంపించారు. బాలయేసు ఆ శిలము వెళ్తూ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ పండుగ శ్రీసభలోకి ఏ విధంగా వచ్చింది అంటే, ఈ పండుగ 5వ శతాబ్దంలోనే కొద్ది దైవాచన జాగ్రత్తను మొట్టమొదటిగా దీన్ని లిఖించారు. దాని తర్వాత క్రీస్తు శకం 800వ సంవత్సరంలో ఫ్రెంచ్ క్యాలెండర్లో యోసేపు గారి యొక్క ప్రస్తావన లిఖించబడుతున్నది. అదేవిధంగా 16వ శతాబ్దంలో అధికారికంగా ప్రోత్సహించడానికి యోసేపు గారు యొక్క నీతి కాబట్టి
అతని యొక్క పేరు లిఖించాలి అని 16వ శతాబ్దంలోనే దాన్ని నిర్ణయించడం జరిగింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 1847వ సంవత్సరంలో మొట్టమొదటిగా పునీత యోసేపు గారిని ఇది గొప్ప మహోత్సవం అని తెలియపరచడానికి 9వ భక్తినాథ బాబు గారు దైవాచరణలో లిఖించాలి. అప్పటి నుంచి మన కథోలిక శ్రీ సభలో 1847వ సంవత్సరం నుంచి మనము యోసేపు గారి యొక్క పండుగను మనము జరుపుకోవడం జరుగుతుంది. 1869వ సంవత్సరం నుంచి 1870 ఈ మధ్య కాలంలో మొదటి వాటికన్ మహాసభ జరిగాయి. ఇప్పుడు మనము విశ్వసించేది, ఆచరించేది ద్వితీయ వాటికన్ మహాసభలు. అంటే 1962వ సంవత్సరం నుంచి 1965 సంవత్సరం వరకు ద్వితీయ వాటికన్ మహాసభలు జరిగాయి. దానికంటే ముందు మొదటి వాటికన్ మహాసభలు 1869 మధ్య కాలంలో జరిగాయి. అప్పుడు ఈ మొదటి వాటికన్ మహాసభలో 9వ భక్తినాథ బాబు గారు చాలా అద్భుతంగా వివరించారు. యోసేపు గారు మన పాలన పోషణలోని 9వ భక్తినాథ బాబు గారు తెలియపరిచారు. అదేవిధంగా శ్రీసభలో ఉన్నటువంటి ఆస్తి పాస్తుల పాలన పొగీతులని కూడా 9వ భక్తినాథ బాబు గారు తెలియపరచడం జరుగుతుంది. 1955వ సంవత్సరంలో 12వ భక్తినాథ బాబు గారు ఈ యోసేపు గారు కార్మికుల పాలన పోషకులు అని కూడా 12వ భక్తినాథ బాబు గారు తెలియపరచడం జరుగుతుంది. క్రైస్తవ సహోదరి సహోదరులారా, 15వ భక్తినాథ బాబు గారు ఎవరు తెలియపరుస్తూ ఉంటారంటే, ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్క మానవుడు ప్రార్థనకు సరిపోవాలి అంటే మొట్టమొదటిగా మనం యోసేపు గారికి ప్రార్థన చేయాలి. యోసేపు గారి ప్రార్థన చేయడం ద్వారా యోసేపు గారి ద్వారా మరియ తల్లికి మన విన్నపం చేరుతుంది. మరియ తల్లి నుంచి భార్యకి ఈ విన్నపం చేర్చబడుతున్నది అని 12వ భక్తినాథ బాబు గారు తన యొక్క లేఖలో తెలియపరిచారు. అంటే యోసేపు గారికి అంత ప్రాముఖ్యత ఉంది. ఏ అవసరం ఉన్నా కానీ మనము యోసేపు గారికి ప్రార్థన చేయాలి. యోసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా గొప్పది అని పునీత థామస్ అక్వైనస్ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, యోసేపు గారు నీతిమంతుడు. నీతిమంతుడు అనే పదం మనకు ఎక్కువగా కనిపించదు. బైబిల్ ఒకే ఒక చోట మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో. అసలు నీతిమంతుడు, కష్టజీవి, బాలయేసుడు ఈ లోకంలో ఎదిగే విధముగా, బాలయేసుడు సంరక్షించే విధముగా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి యోసేపు గారు. అతని కష్టాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. దేవుని ఈరోజు ఆ గొప్ప పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు చాలా అవసరం. ఇంత గొప్ప మహోత్సవము ప్రతి సంవత్సరం కూడా తపస్కాల దినాల్లోనే వస్తుంది. కానీ శ్రీ సభ ప్రత్యేకముగా ఈ తపస్సు కాల దినాలలో ఎక్కువగా మన మహోత్సవాలు పండుగలు చేసుకోలేము. కానీ శ్రీ సభ గుర్తించింది ఈ తపస్సు కాల దినాలలో కూడా యోసేపు గారి యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవచ్చు అని శ్రీ సభ తెలియపరిచింది. ప్రియ దేవుని ప్రియ, అందుకనే మనము గ్లోరియా పాట పాడుతూ ఉంటాం. అలాగే కూడా ఈ తపస్సు కాల దినాల్లో ఈ రోజు పాడుతాము. ప్రియ దేవుని ప్రియ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేస్తుంటారు. యోసేపు గారి యొక్క నామకరణం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను యోసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె దీవించాలి. ఎవరైతే యోసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటూ ఉంటారో ప్రతి ఒక్క కోరిక నెరవేర్చడానికి
మనమందరం కూడా దేవుడి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు అతని మధ్యస్థ ప్రార్థన ద్వారా మన విన్నపాలను ప్రభువుకి సమర్పిస్తే తప్పనిసరిగా నెరవేర్చబడతాయి. కాబట్టి దానికి కావలసినటువంటి శక్తిని దేవుడు ప్రసాదింపచేయాలి. యోసేపు గారిని ఆదర్శంగా తీసుకొని మన దైవమైన జీవితంలో మనం ఎక్కువగా దైవ సన్నిధిలో గడపడానికి యోసేపు గారు చాలా సహాయపడుతూ ఉంటాడు. అతని మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకి మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచుకోబడుతున్నాక నిల్చొని మనకు విశ్వాసాన్ని ప్రకటించు. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోకం యొక్క పాపంలో పరిగణించే మన లోకరక్షకుడు, మీరు నా ఇందు ప్రవేశించడం మీ పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందాను. ఆమేన్. జీవనయం పరిశుద్ధ ప్రభు యేసువే జీవనయం పరిశుద్ధ వేగమే రండి త్వరలో